తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. యోగి బాబు, భూమిక చౌలా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా హర్రర్ జనలో వచ్చిన విద్యార్థులకు మంచి మెసేజ్ ఇస్తుంది. ఇందులో ఒక స్కూల్లో విషాదకరంగా చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఆత్మలు టీచర్లుగా తిరిగి వచ్చి ఒక సందేశాన్ని ఇస్తారు. ఈ స్టోరీ చాలా వరకు విద్యార్థుల చదువు మీదే తిరుగుతుంది. అయితే మధ్యలో ఆత్మలు చేసే రచ్చతో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. థ్యాంక్ యూ. కథ విషయానికి వస్తే విన్నర్ హైపర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపల్ నంబిరాజన్ తన స్కూల్ ని రాష్ట్రంలో నంబర్ 1 చేయాలని మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే 500 పేజీల పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకం కులం, మత విభజనలను పెంచి విద్యార్థులకు నెగిటివ్ థింకింగ్ కి దారితీస్తుంది. ఈ పుస్తకం చదివిన విద్యార్థులు, టీచర్లు ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఆత్మల స్కూల్లో సంచరించడం, పుస్తకాలు స్వయంగా కాలిపోవడం వంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇన్స్పెక్టర్ కాళేశ్వరన్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తాడు. మొదట ఆత్మల గురించిన కథలను తోసిపుచ్చిన తన కొడుకు కూడా అదృశ్యమవడంతో వాటి మీద నమ్మకం కలుగుతుంది. స్కూల్లో మస్తాన్ అనే వ్యక్తి విద్యార్థులను మరిన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించి స్కూల్ ని గందరగోళంలోకి నెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఈ గందరగోళంలో గతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల ఆత్మలు కనకవేల్, అన్బారాసి టీచర్లుగా తిరిగి వచ్చి స్కూల్లో ఆత్మలను శాంతపరుస్తాయి. కనకవేల్, అన్బారాసి స్కూల్లో ముస్తాన్ ని ఎదిరించి అతని రిచువల్స్ ని ధ్వంసం చేస్తారు. నంబిరాజన్ తన పుస్తకం వల్ల కలిగిన హానిని గుర్తించేలా చేస్తారు. క్లైమాక్స్ లో కనకవేల్, అన్బారాసి స్కూల్ ని రక్షిస్తారు. నంబిరాజన్ తన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులకు డిగ్రీతోనే విజయం రాదని ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తారు. ఇలా ఈ స్టోరీ ముగుస్తుంది. ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.